నమస్తే. చాలామంది జుట్టు రాలుతుంది దాని మీద వీడియో తీయండి అనేసి కమెంట్స్ చేసిండ్రు లాస్ట్ టైం. అయితే ఇవాళ కొన్ని కారణాలు చెప్తాను. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని మీరు అనుకోరు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు చలికాలం ఉంది. చాలామందికి ఏం అలవాటు ఉంటుంది తెలుసా మీకు? వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చికెన్ షాపులు ఉంటాయి కదా, చికెన్ షాపులు ఉంటే వాడు చికెన్ని ఆ ఫెదర్స్ తీయడానికి ఏం చేస్తాడు? వేడి వేడి నీళ్ళు వేస్తాడు, దాని మీద ఈజీగా బయటికి వచ్చేస్తాయి ఫెదర్స్. అయితే చికెన్ ఫెదర్ దాంతో బయటికి వస్తుందంటే మీ జుట్టు రాలుతుంది. అందుకే చాలా వేడిగా ఉన్న నీళ్ళతోటి మీరు స్నానాలు బంద్ చేయండి. కొంచెం ల్యూక్వామ్ వాటర్ తోటి స్నానాలు చేయండి. అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మనం డైలీ దూకుంటాం జుట్టు దేనితోటి? కోమ్లతోటి. అవి దేనితో తయారు చేస్తారు? ప్లాస్టిక్ తోటి తయారు చేస్తారు. అయితే ఈ ప్లాస్టిక్ తోటి ఎప్పుడైతే తయారవుతాయి కదా, ఈ ప్లాస్టిక్ దేనితో తయారవుతుంది తెలుసా మీకు? పెట్రోలియం ప్రోడక్ట్. ఇది కాల్చిర్రు అనుకోండి మీరు, అది కాల్చుకుంటా వెళ్ళిపోతుంది ఇంకా. సో దాంతో కూడా చాలామందికి జుట్టు డ్యామేజ్ అవుతుంది. అందుకే ప్లాస్టిక్ కోంబులు వాడే బదులు మీరు వుడెన్ కోంబులు వాడండి. దాంతో కూడా మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రైట్నింగ్ అని, స్మూత్నింగ్ అని, కెరాటిన్ ట్రీట్మెంట్ అని పోయి బ్యూటీ పార్లర్లో వేలు పెట్టి చేయించుకుంటారు. దాంతో కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మన దగ్గర అలోపేషియా ఏరేటా అనేసి ఒక జుట్టు రాలుడు అవుతుంది ఆ రోగంలో. అది ఆటో ఇమ్యూనా, ఈడియోపతికా, ఎగ్జాక్ట్ కాజ్ ఇప్పటివరకు తెలియదు, కానీ ఇట్లా సర్కిల్స్లో జుట్టు పోతుంది. ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర ఆ ప్రాబ్లంతో. ఆ పేషెంట్ ఆల్మోస్ట్ 15 years నుంచి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతుండే. ఆ పేషెంట్కి మొత్తం జుట్టు మళ్ళీ వచ్చింది 1 yearలో. అండ్ మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాం ఆ పేషెంట్కి. దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. అది మీ అందరికి కూడా చెప్తాను. మన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డ సగం తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒకటి ఎల్లిపాయ తీసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుంటే చట్నీ లాగా అయిపోతుంది. మీరు డైలీ నైట్ జొన్న రొట్టెతో కానీ, రాగుల దోశ, లేదంటే కొర్రలతో కూడా మీరు దోశలు చేసుకోవచ్చు. వీటితోటి ఆ చట్నీ తినండి. ఒకటే తినండి దోశ, అది వీటితోటి ఆ చట్నీ తినండి. మీకు హెయిర్ ఫాల్లో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ హోమియోపతి మందులు వాడితే కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అన్నమాట. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.